లేదు. కేవలం ఆ 2 ముక్కలు నేను ఉన్నాను, నేను విన్నాను మటుకే బయటికి చెప్పాడు. ఆ 5 సంవత్సరాలు మీరు చూడండి, ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇసుకని సామాన్య ప్రజలకు అందనీయకుండా చేసి 40 లక్షల మంది పైగా భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టారు. అందులో లక్షలాది మంది మహిళలు ఉన్నారు. అందరికీ తెలిసిందే, అసంఘటిత రంగంలో ఎక్కువ శాతం కూడా మహిళా కూలీలు ఉన్నారు. వారేదో పాపం వారు కూడా కాస్త 4 రూపాయలు సంపాదించుకొని కష్టపడితే కుటుంబానికి ఆసరా అవుతుందని అనుకుని వచ్చిన వాళ్ళ అలాంటి మహిళల పొట్ట కూడా కొట్టారు. ఇంకొక పక్కనేమో ట్రక్కు ఇసుకని వచ్చి 15,000, లారీ ఇసుకని 40,000 అమ్ముకుంటూ రాష్ట్రంలో ఇసుకని పూర్తిగా లక్షల టన్నుల ఇసుకని కొల్లగొట్టుకుంటూ లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ఇంకా మళ్ళీ మీరు ఆ పేదల గురించి మాట్లాడేది. ఇంకో పక్క దేశంలో మోదీ గారిని చూస్తే రాష్ట్రపతి గారు, అలాగే కేంద్ర మంత్రులు, గవర్నర్లు ఇప్పటి వరకు కూడా స్వతంత్ర భారతావనిలో మహిళలకు అవకాశం లేనటువంటి డిఫెన్స్, స్పేస్, అలాగే బిజినెస్లలో కూడా డైరెక్టర్ల లాగా అన్ని రంగాల్లో కూడా మహిళలని అత్యున్నత స్థాయిలో ఆయన కూర్చోపెడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అక్కడేమో 33% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చాము. దేశంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలలో ఇదే వైసీపీ నాయకులు భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తల పైన కూడా దాడులు చేశారు. నెల్లూరు కానీ, పల్నాడు కానీ, ఇంకా చాలా జిల్లాలలో. అంటే ఎటువైపు రెండింటిని కంపేర్ చేస్తే గనక అభివృద్ధి పాలన ఒకవైపు మేము అందిస్తుంటే అరాచక పాలన మీరు అందిస్తున్నారు. ఇంకొక పక్క ముద్ర, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఉద్యోగిని, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, ఇలా 1 స్టేషన్ 1 ప్రోడక్ట్, ఎన్నో రకాలుగా మేము ఎన్డీఏ ప్రభుత్వము మహిళలని ఆర్థికంగా వారిని అభివృద్ధికి తోడ్పాటు చేస్తుంటే వాళ్ళు ప్రపంచం మొత్తం కూడా చాలా అభివృద్ధి చెందుతున్నారు. ఇక్కడ ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు. అది ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో. మీరు ఇదే రాష్ట్రంలో ఇదే స్టేట్ పాలనలో ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఉన్న 3 ఇండస్ట్రియల్ కారిడార్లలో 3 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ 25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉన్న ఈ రాష్ట్రంలో పచ్చళ్ళ దగ్గర నుంచి అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మహిళలని, స్వయం ఉపాధి ఉన్న మహిళలని వాళ్ళ చేతులు కాళ్ళు కట్టివేసి వారికి ఉన్న అవకాశాలను కూడా లాక్కొని వారిని ఏ విధంగా కూడా అభివృద్ధి చెందనీయకుండా చేస్తున్నారు. సంక్షేమం అంటారు. సంక్షేమం అంటే బాబోయ్ ఈ సంక్షేమం మాకొద్దు, మీరు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోండి చాలు అనే పరిస్థితికి వచ్చారు ఈ రోజున ప్రజలు. సంక్షేమం అందిస్తున్నాము, నవరత్నాలు అన్నారు. అవి నవరత్నాలు కాదు, నవ మోసాలు. నవరత్నాలు కానే కాదు. ఏ ఒక్క రత్నము, ఒక మద్యపాన నిషేధము మీ నవరత్నాలు అతిపెద్ద రత్నం. ఆ రత్నానికి గండి కొట్టారు మీరు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని నాసిరకం మద్యానికి, గంజాయికి, మాదక ద్రవ్యాలకి, డ్రగ్స్కి, వీటన్నిటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ లాగా చేసింది మీరు కాదా? మళ్ళీ విశ్వసనీయత గురించి మాట్లాడతారు. వైసీపీ అంటే విశ్వసనీయత, జగన్మోహన్ రెడ్డి అంటే విశ్వసనీయత అని. మీరు చేసేది విశ్వసనీయతకి మారిపోయారు. విశ్వసనీయంగా ఉండేటటువంటి పాలన కాదు, విశ్వాసఘాతుకానికి అంబాసిడర్లు వైసీపీ నాయకులు. ఈ రోజున ఏది మీరు కొల్లగట్టుకోకుండా వదిలేశారు. కేంద్ర ప్రభుత్వము ఇల్లు ఇచ్చింది, మరుగుదొడ్లు ఇచ్చింది, ఇంటింటికి ఉచిత రేషన్ ఇచ్చింది, అంగన్వాడీలో పౌష్టికాహారానికి సంబంధించి గుడ్లు ఇచ్చింది, అలాగే సిమెంట్ రోడ్లు వేస్తుంది, ఇంట్లో బల్బుని ఇస్తోంది. ఏది చేస్తున్నా అన్ని 60 నుంచి 70% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే మీకు పాలన చేతగాక, అభివృద్ధి చేతగాక, సిగ్గు లేకుండా మళ్ళీ అంగన్వాడీలో ఇచ్చే పౌష్టికాహారంలో ఇచ్చే గుడ్డు పైన కూడా మీ స్టిక్కర్ వేసుకుంటున్నారు. ఇంతకంటే దరిద్రమైన పాలన ఎక్కడైనా ఉంటుందా? సొమ్ము ఒకటిది సోకొకటిది అని చెప్పని, అత్త సొమ్ము అల్లుడు దానం అని మీరు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసుకుంటూ రాష్ట్రంలో సంక్షేమం పేరిట పూర్తిగా రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క మహిళల గురించి చూద్దాము. ఆర్థికంగా మీరు చేసింది ఏమిటి? ఏమీ లేదు. చేయూత అన్నారు, డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నామన్నారు. ఆకలిగా ఉన్న వాడికి ఆ పూటకి అన్నం పెడితే సరిపోతుంది అని చెప్పని అన్నం పెడుతూనే ఆ అన్నంతో రాజకీయ లబ్ధి పొందుతున్నారు. ఓట్ల కోసం పొందాలని నేను మళ్ళీ సంక్షేమం అని మాట్లాడుతున్నారు.
రోజు అన్నం ఎవరు పెడతారు? పేదలు నిజంగా వారి ఆకలి తీర్చాలంటే వారికి శాశ్వతంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. అది మేము ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నాము. మీరు మటుకు ఈ రోజున పేదవాడి చేతిలో ఉన్న అన్నం ముద్దను కూడా లాక్కుంటున్నారు. మహిళల భద్రతకు సంబంధించి ఇప్పటి వరకు ఇందాక చెప్పారు కీర్తన గారు, ఏ విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. అసలు అంతెందుకు 2 సార్లు మహిళా హోంమంత్రిని పెట్టారు. ఈ మహిళా హోంమంత్రి వాళ్ళు అంతకుముందున్న ఆవిడ ఇప్పుడున్న ఆవిడ ఇద్దరు రబ్బర్ స్టాంప్ డమ్మీలు తప్పితే కనీసం ఈ రాష్ట్రంలో ఒక మహిళా హోంమంత్రి ఉందని చెప్పని ఎవరికైనా తెలిసే పరిస్థితి ఉందా? ఆ రోజు ఒక్క రోజైనా సరే ఒక మీటింగ్ కానీ లేదంటే ప్రజలతోటి సంఘాలతో ఎవరితోటైనా మాట్లాడారా? చర్యలు తీసుకున్నారా? పోలీసు లాంటి వ్యవస్థలను కూడా చాలా వ్యవస్థలని వారి చెప్పు చేతుల్లో పెట్టుకొని అక్రమంగా పరిపాలన చేస్తూ దోచుకుంటున్నారు. మేము అడుగుతున్నాం, ఇక్కడ మిస్సింగ్ అయినటువంటి కేసులు ఉన్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి కేసులు ఉన్నాయి. ఎంతమందికి పోక్సో చట్టం కింద మీరు కేసులు నమోదు చేశారు? శ్వేతపత్రం విడుదల చేసేటటువంటి దమ్ము ధైర్యం ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పాలకులకుందా? ఈ పోలీసు వ్యవస్థకుందా? మళ్ళీ డీజీపీ గారు వచ్చి మాట్లాడతారు, లెక్కలిస్తారు, చాలా మంది వచ్చామని. దానికి ఆథెంటిసిటీ ఏది? మిగిలిపోయిన వారు ఎక్కడున్నారు? ఇదేనా మీకున్నటువంటి చిత్తశుద్ధి? సీఎం ఇంటి పక్కన రేపు జరుగుతుంది, అయినా సరే ఉలుకు పలుకు ఉండదు. విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రిలో మహిళ పైన అఘాయిత్యం జరుగుతుంది, ఉలుకు పలుకు ఉండదు. చిన్న పిల్లలు కాలేజ్ అమ్మాయిలు పోతుంటే డ్రగ్ అడిక్ట్ అయిపోయి పిచ్చి రకం